థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. ఖమ్మం జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక లెక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇచ్చుకుంటా ఉన్నటువంటి ఒక గొప్ప లీడర్ జావేద్ గారి ఇంటికి రావడం జరిగింది. ఈరోజు షహెలా జావేద్ గారు అంటే వారి యొక్క తనయ కుమార్తె గారు మనతోనే ఉన్నారు. సో జావేద్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలకు తగ్గట్టుగా వీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ఎలాంటి ఆశయాల్ని వీరి ముందున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే, బీవీఆర్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. యా, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ మేడం. యా, సో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిల్లు, హౌ ఈస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? మా నాన్నగారిని నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే చూశాను. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత కమిట్మెంట్తో పనిచేశారు అనేది నేను చూశాను. మా డాడీకి చాలా ఆశయాలు ఉండేవి. ఆ ఆశయాలు ఆయన చనిపోయిన ఎమ్మటే ఆయన ఆశయాలు కూడా చనిపోవాలని నేను అనుకోవట్లేదు. ఆయన అనుకున్నవి, ఆయన కూతురుగా ఆయన బ్లడ్ కూడా నాలో కూడా ఆయన బ్లడ్డే ఉంది కాబట్టి ఆయన ఆశయాలను నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడికి కార్యకర్తలు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు కూడా చూడొచ్చు, ఒక 20-30 మంది ఉన్నారు బయట. యా, వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? మా నాన్నగారు కార్యకర్తల్ని కంటి రెప్పలాగా చూసుకున్నారు. మా నాన్నగారికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మా నాన్నగారితో ఎప్పుడూ ఉన్నారు. అది నేను చూశాను. పోయిన ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్ టైమ్స్లో కానీ వాళ్ళకి వేరే ఆఫర్స్ వస్తున్నా కానీ మా నాన్నలాగానే వాళ్ళు కూడా వెళ్లకుండా ఉన్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఏంటంటే ఆయన ఉన్నారు కదా, మన జావేద్ భాయ్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు భరోసాలో ఉండేవాళ్ళు. బట్ దెన్ ఇప్పుడు మా నాన్నగారు చనిపోయాక వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, ఒకవేళ మా నాన్నగారు ఉండున్నా కానీ ఆయన ప్రతిసారి ఆలోచించింది వాళ్ళ గురించే. ఇప్పుడు ఆయన లేనప్పుడు నేను వాళ్ళ కోసం ఉండాలని అనుకుంటున్నాను. యా, ఓకే. సో ఇప్పుడు కార్యకర్తలకి ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు చాలామంది వచ్చిళ్ళు కదా ఇంటికి. యా, వాళ్ళకి మీరేం చెప్తున్నారు? అధిష్టానం మీకు ఏమైనా మాట ఇచ్చిందా? ఏమైనా పొజిషన్ ఏమైనా కల్పిస్తామని చెప్పేసి ఏమైనా మాట ఇచ్చిందా? అధిష్టానంకి నా ఇంట్రెస్ట్ నేను చెప్పాను. యా, వాళ్ళు తప్పకుండా చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. మా నాన్నగారికి నమ్మకం ఉండేది. ఆయనకు కూడా ఐ గాట్ టు నో దట్ ఆయనకి చైర్మన్ ఇస్తున్న సమయంలోనే ఇట్లా అన్ఫార్చునేట్గా జరిగిందని. బట్ దెన్ ఆయన కూతురుగా ఐఎమ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఆయనకి ఏదైతే అధిష్టానం చేయాలనుకున్నదో నాకు చేస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి కార్యకర్తలతో కూడా నేను మాట్లాడేది ఏంటి అంటే, మా డాడీ ఉన్నప్పుడు ఎలా అయితే మిమ్మల్ని కంటి రెప్పలాగా చూసుకున్నారో ఆయన లేకపోయినా ఆయన కూతురుగా నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తున్నాను. యా, ఇప్పుడు ఇక్కడ 3 మినిస్టర్లు ఉన్నారు మేడం ఖమ్మం జిల్లాలో. యా, వాళ్ళ నుంచి ఎలాంటి భరోసా మీకు దక్కారు? నేను భట్టి గారితో మాట్లాడాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను, తుమ్మల నాగేశ్వరరావు కూడా మొన్న మా డాడీ మెమోరియల్ గ్యాదరింగ్ ప్రోగ్రాంలో మాట్లాడారు. వాళ్ళు 3 చెప్పింది ఏంటంటే, జావేద్కి మేము చైర్మన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ జరిగిందని. బట్ బికాజ్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను అండ్ నేను చెప్తున్నాను దట్ డాడీ ప్లేస్ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పి, సో దే టోల్డ్ మీ తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది, తప్పకుండా పార్టీ జావేద్కి ఏదైతే చేయాలనుకున్నదో మాకు చేస్తుంది అని చెప్పారు. భట్టి గారు ఏం చెప్పారు? భట్టి గారితో కూడా నేను కలవడం జరిగింది, ఆయన ఇంటికి కూడా రావడం జరిగింది డాడీ చనిపోయిన తర్వాత. ఆయన నాకు భరోసా ఇచ్చారు దట్ పార్టీ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్ ఫర్ అస్. యా, సో ఫైనల్లీ మీ ఖమ్మం ప్రజలకి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఖమ్మం ప్రజలందరికీ నమస్కారం. మీరు ఎలాగైతే మా నాన్నగారికి ప్రతిసారి తోడుగా ఉన్నారో, ఆయనకి ఎంత ప్రేమనైతే ఇచ్చారో నేను చూశాను. ఆయన చనిపోయిన రోజు కూడా ఎంతమంది తరలి వచ్చారు ఆయన్ని చూడడానికి. అండ్ నాకు కూడా ఎన్ని కాల్స్ వచ్చాయి మా నాన్న గురించి అడగటానికి. నాకు ఇంతకుముందు కూడా తెలుసు దట్ డాడీకి చాలామంది ఉన్నారు అని. బట్ దెన్ ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువ మీరు మా నాన్నతో ఉన్నారని తెలిసింది. కాబట్టి మా నాన్న లేకపోయినా కానీ ఆయన ప్లేస్లో వాళ్ళ కూతురుగా నేనున్నాను. మీరందరూ నాకు కూడా అలానే తోడుగా ఉంటారని భావిస్తున్నాను. నేను మా నాన్న ఎలా అయితే ఎప్పుడూ ప్రజల కోసం
పోరాడారో నేను కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ.